మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పరిగి పర్యటనకు వెళ్లకుండా అడ్డగించారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు ఈరోజు పరిగి పర్యటనకు వెళ్లాలని హరీష్ రావు నిర్ణయించారు. అయితే హరీష్ రావును వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. హరీష్ రావు నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నేతలను గృహ నిర్బంధం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో నేడు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. భూ నిర్వాసితులకు మద్దతుగా వస్తున్న హరీష్ రావు పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగటంతో పరిగి ప్రాంతంలో హైటెన్షన్ కొనసాగుతోంది. ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం భూములు కోల్పోతున్న బాధితులను పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు నేడు పరిగికి వస్తున్నారు. అయితే ఆయన పర్యటనకు అడ్డంకులు సృష్టించడమే లక్ష్యంగా పోలీసులు తెల్లవారుజాము నుంచే బీఆర్ఎస్ ముఖ్య నేతలను అదుపులోకి తీసుకున్నారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి వికారాబాద్ నియోజకవర్గంలోని దరూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. భూములను కోల్పోతున్న బాధితుల పక్షాన పోరాడుతున్న హరీష్ రావును అడ్డుకోవడానికే ప్రభుత్వం ఈ అరెస్టులు చేయిస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. పర్యటన నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లో పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. అటు నేతల అరెస్టులతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. పిఎస్ ఎదుట కాల్లాపూర్ రైతులు ఆందోళన దిగారు. బాధితులను హరీష్ రావు పరామర్శించనున్న నేపథ్యంలో అనుమతి కోసం పిఎస్కు రైతులు, గ్రామస్తులు వెళ్లారు. అయితే పర్మిషన్ను పోలీసులు నిరాకరించారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు రైతులు, గ్రామస్తులు బైఠాయించారు. గేట్లు మూసివేయడంతో పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. పిఎస్ గేటుపైకి ఎక్కి రైతులు ఆందోళన చేశారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మాజీ మంత్రి హరీష్ రావు పరిగి పర్యటన వెనుక కారణాలేంటి? అలాగే ఈ నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ నేతలను ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు? ప్రస్తుతం వికారాబాద్ జిల్లా పరిగిలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? సంపత్, ప్రస్తుతం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం అక్కడ నెలకొని ఉన్నది. పోలీసులు అదేవిధంగా రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితమే పోలీస్ స్టేషన్ కి పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి రైతులు వెళ్లి పర్మిషన్ కావాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేశారు. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి కూడా ఇండస్ట్రియల్ పార్క్ పేరిట 1200 ఎకరాల భూముల్ని కలాపూర్, రాపోల్ గ్రామాలకు చెందినటువంటి రైతుల భూముల్ని ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తుంది. సో ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ అవి సాగు భూములు, మేము ఇచ్చేది లేదని చెప్పినప్పటికీ కూడా మా నుంచి బలవంతంగా లాక్కునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. సో ఇండస్ట్రియల్ పార్క్ ఇక్కడ అవసరం లేదు, సో దీన్ని వెంటనే ప్రభుత్వం విరమించుకోవాలని కూడా మేము అనేక సార్లు విన్నవించుకున్నప్పటికీ కూడా మా యొక్క విన్నపాన్ని ప్రభుత్వం లెక్క చేయకుండా ఇండస్ట్రియల్ పార్క్ పేరిట 1200 ఎకరాల భూముల్ని స్వాధీనం చేసుకునే పనిలో ఉంది. సో దీనికి సంబంధించి మేము మా నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు
వస్తున్న నేపథ్యంలో మాకు అండగా ఉండేందుకు మమ్మల్ని కొంచెం ధైర్యం చెప్పేందుకు వస్తుంటే ఈ విధంగా అడ్డుకొని తిరగడం ఎంతవరకు సబబు అని కూడా మేము ప్రశ్నిస్తున్నామని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పరిగి నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే పరిగి మాజీ ఎమ్మెల్యే ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మహేశ్వర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే హౌస్ అరెస్ట్ చేశారు. సో మాజీ ఎమ్మెల్యేని, సో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. సో హైదరాబాద్ లో అంటే పరిగి పర్యటనకు వెళ్తున్నటువంటి మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావుని హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. సో ఇట్లా రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. కాబట్టి సో వెంటనే హౌస్ అరెస్ట్ చేసినటువంటి నేతలందరినీ కూడా విడుదల చేయాలని కూడా డిమాండ్ వినిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ తరఫున. కాబట్టి రైతులు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఇండస్ట్రియల్ పార్టీకి మాత్రం మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదు, అవి సాగు భూములను కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వారికి భరోసా ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్తుంటే ఈ విధంగా ప్రభుత్వం కక్షపూరితంగా ఎవరించి అరెస్ట్ చేయడం, హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబు అని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే హౌస్ అరెస్ట్ చేసినటువంటి నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే 11 గంటలకు ఉంది పర్మిషన్, చిన్న సభ ఏర్పాటు చేసుకున్నాం మాకు భరోసాగా కాబట్టి. సో అందుకు సంబంధించి ఈ సభ ఏర్పాటు చేస్తే సభకు ఒకవైపు పర్మిషన్ ఇవ్వకపోవడం, మరోవైపు పరిగి వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అక్కడ రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆ రైతులు కూడా ఆ యొక్క పర్మిషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున పరిగి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఆందోళన కూడా చేపట్టారు. కాబట్టి కొంచెం టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. కాబట్టి ఈ యొక్క నిర్ణయాన్ని మాత్రం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కూడా ప్రధానంగా డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఆ ఇండస్ట్రియల్ పార్క్ 2 ఎకరాల భూములు మాత్రం మేము అట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చేది లేదని కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సైదులు.